అందరికీ నమస్కారం మిత్రులారా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన బ్యానర్ హెడ్డింగు. బహుశా నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజిట్ చేసినప్పుడు ఆయన ఇటువంటి కమెంట్ చేసి ఉంటారు. ఇంకేంటంటే ఈ అమరావతి కట్టడం రాజధాని కట్టే విషయంగా మన సంస్కరణ పార్టీ తరఫున మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఒక అభిప్రాయం అనేది చెప్పడం జరిగింది. అదేంటంటే నేటి పరిస్థితులు అన్నీ కూడా మనం బేరీజ్ వేసినట్లయితే బేరీజ్ వేసిన తరపున అమరావతి కన్నా విజయవాడ అనేది మనకి రాజధానిగా అయితే మనకి అన్ని రకాలుగా లాభం చేకూరుతుందని మనం ఆల్రెడీ మన అభిప్రాయం చెప్పాము. ఇక్కడ ఎందుకంటే అమరావతి అనేది ఏంటంటే ఇంకా అసలు ఎటువంటి ఇది లేనిది, బేసు లేనిది. విజయవాడ వచ్చేటికి ఏంటంటే అన్ని రకాల ఫెసిలిటీస్ కానీ, జనాలు కానీ, అవసరాలు కానీ, తర్వాత బిజినెస్ పరంగా కానీ అన్నీ ఉన్నాయి. అక్కడ ఏ రూపాయి ఇన్వెస్ట్ చేసినా సరే అక్కడ మనకి చాలా ఎక్స్పోనెన్షియల్గా మనకి రిటర్న్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఏ వృధా పోకుండా పోతుంది. పైగా ఏంటంటే ఎంతోమంది జనాలకు ఉపయోగపడుతుంది. అదే కనుక మన అమరావతిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే అక్కడ మనకి అదొక డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారిపోయే అవకాశం ఉంది. అంటే కట్టడాలు అనేవి ఏదో కన్వెన్షన్ సెంటర్స్ కానీ లేదంటే అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా మనం ఎన్ని కట్టుకున్నా వాటి నుంచి ఇప్పటికిప్పుడు మనకు వచ్చే లబ్ధి అయితే ఏమి ఉండదు. ఎందుకంటే మా అయితే కొంతమంది కొన్ని పదుల సంఖ్యలోనే వందల సంఖ్యలో కొన్ని జనాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది తప్పించి అక్కడి నుంచి మనం కొత్తగా బిజినెస్ డెవలప్ చేయడం కానీ లేదంటే టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ లేదనుకుంటే రాష్ట్రంలో ఉన్న సమస్యను పరిష్కరించడం కానీ అనేది జరిగే అవకాశం ఉండదు. ఆ కూర్చోవటం లేదనుకుంటే ఆ నివాసం ఉండటం అనేది విజయవాడలో చేయొచ్చు, లేదంటే రాష్ట్రంలో ఎక్కడైనా చేయొచ్చు. కానీ విజయవాడలో కనుక మనం విజయవాడలో కనుక ఏదైనా ఇన్వెస్ట్ చేసినట్టయితే అది బిజినెస్ పరంగా కానీ లేదంటే మనుషులకి వాళ్ళ డే టు డే లైఫ్లో కానీ లేదంటే బిజినెస్లు వాళ్ళకి ఇతర అవసరాలు కానీ అవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకేంటంటే కనెక్టివిటీ పరంగా అవే తీసుకున్నా విజయవాడ అనేది ఏంటంటే రెడీ ఇన్వెస్ట్మెంట్ జోను, రెడీ స్టేజ్ జోన్ అనమాట. అదే కనుక అమరావతి తీసుకున్నట్టయితే అది ఎన్నో ఇంకా అది చాలా చేయాల్సి ఉంటుంది. అది సంవత్సరాలు దశాబ్దాల తరపున అది ఏంటంటే డెవలప్ అవటానికి తీసుకుంటుంది. ప్లస్ ఏంటంటే ఒక ఆల్రెడీ పక్కనే ఒక ఎగ్జిస్టింగ్ సిటీ, నోన్ సిటీ ఉండగా ఒక అన్నోన్ సిటీ మనం డెవలప్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకోవటం అనేది ఏంటంటే అదొక తెలివైన నిర్ణయం కాదు. ఏదైనప్పటికీ ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కానీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మనమైతే అటు చెప్పగలిగింది ఏమీ లేదు. అయితే అమరావతి అనేది మాత్రం ఎప్పటికైనా అదొక వైట్ ఎలిఫెంట్, డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. అది అయితే అక్కడి నుంచి అయితే మనం గొప్పగా చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ప్రతి ఊరిలో కూడా ఏవో కొన్ని అపార్ట్మెంట్లు రావటం, కొన్ని కన్వెన్షన్ సెంటర్లు, లేదంటే కొన్ని రోడ్లు పడటం, ఇంక లేదనుకుంటే ఇతర కొన్ని ఆఫీసులు డెవలప్ అవటం, ఇటువంటివన్నీ ఎప్పుడూ సాధారణంగా టౌన్షిప్లని, తర్వాత గేటెడ్ కమ్యూనిటీలని ఇవన్నీ ఎప్పుడూ అన్ని చోట్ల జరిగే విషయాలు, అంశాలే. అందువల్ల ఏంటంటే అక్కడ కొత్తగా మనం చేయగలిగేది ఏమీ లేదు. ప్లస్ ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంట్ లాస్ అవటం, మనకి ఫుడ్ విషయంలో ఏంటంటే షార్టేజ్ రావటం, ఫుడ్ లాస్ జరగటం, ఇవన్నీ కూడా దుష్పరిణామాలు కూడా జరుగుతాయి. ప్లస్ ఈ ఏదైతే లైవ్లీహుడ్ ఉందో అది కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంది. ఇంకేంటంటే ఇంకా ఏదైతే ఈ స్ట్రక్చర్స్ మనకు చూపిస్తున్నారో ఇవైతే ఏదైతే తయారు చేసిన పిక్చర్స్ ఇవన్నీ కూడా అద్భుతమనే చెప్పచ్చు. తప్పనిసరిగా ఇవన్నీ అద్భుతాలు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంటు ఏంటంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషను, ఎన్విరాన్మెంటు, తర్వాత టెక్నాలజీ, తర్వాత వాళ్ళ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇంకా ఎన్నో అంశాలు అనేవి ఇటువంటి వాటిని డిసైడ్ చేస్తాయన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఇటువంటి స్ట్రక్చర్ మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మనం ఏదైతే ఉన్నాయో ఆ టెక్నాలజీ విషయంలో కానీ మిగతా అంశాలు ఎన్విరాన్మెంట్ కానీ ఎకానమీ విషయంలో కానీ మనం డెవలప్ చేసుకుంటే అది ఉపయోగపడుతుంది. ఆ రకంగా చూసుకున్న కొంతకాలం ఇప్పుడు అది పోస్ట్పోన్ చేసుకోవటం వల్ల మనం ఈ ఖర్చు తగ్గడంతో పాటు దీని విషయం మరింత పకడ్బందీగా మనం వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఇంకా మనం చేయగలిగేది ఏంటంటే వాళ్ళకి సలహా ఇవ్వటం మాత్రమే. ఇంకా ప్రజలు ఈ విషయం మీద వాళ్ళే దాన్ని గమనిస్తూ ఉంటే వాళ్ళకే నిర్ణయం మంచి చెడు తెలుస్తాయి, వాళ్ళకే అవగాహన వస్తుంది. ఇంకా రేపు మరొక అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.